తనూజ పుట్టస్వామిపై తన తండ్రి కోపంగా ఉన్నారా? తనూజ పుట్టస్వామిపై తన తండ్రికి ఇంకా కోపం తగ్గలేదా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు తనూజ. అంటే తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9లో రన్నర్గా నిలిచినటువంటి తనూజ ఆ తరువాత శివాజీ హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి బిగ్ బాస్ బజ్ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా శివాజీ గారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ తనూజ భావోద్వేగానికి లోనయ్యారు. తనూజ భావోద్వేగానికి లోనవ్వడానికి కారణం తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5లో ఉన్నటువంటి కంటెస్టెంట్లందరి తల్లిదండ్రులు హౌస్లోకి వచ్చారు, లేదా ఆ కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. కానీ నా తండ్రి మాత్రం రాలేదు. నా తండ్రి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వస్తారని నేను భావించాను, కానీ అతను రాలేదు. దానివల్ల నేను కొంత బాధపడ్డాను అన్నట్లుగా ఆ అర్థం వచ్చేలాగా తనూజ మాట్లాడడం జరిగింది. దానికి కారణం ఏంటంటే తనూజ నటన మీద తనూజకి చాలా ఇష్టం ఉందంట. ఆ ఇష్టంతోనే సినీ పరిశ్రమలోకి ఆవిడ అడుగుపెట్టి బుల్లితెర మీద రాణిస్తూ ఉన్నారు. అయితే తనూజ నటనని ఎంచుకోవడం తన తండ్రి పుట్టస్వామికి నచ్చలేదని, అందువల్లే వారిద్దరి మధ్య రిలేషన్షిప్ అంత బాగుండేది కాదు అంటూ తనూజ వారిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి కూడా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. నిజంగా బిగ్ బాస్ సీజన్ 9లో కప్పు గెలిచి ఆ కప్పును తీసుకువెళ్ళి తన తండ్రి దగ్గర పెట్టి, ఇది నీ కూతురు ఒక వృత్తిని ఎంచుకుంది అంటే ఆ వృత్తిలో తన వ్యక్తిత్వం మారదు అని చెప్పే ఉద్దేశంతోనే నేను ఆ కప్పును తీసుకువెళ్ళి మా నాన్న దగ్గర పెట్టాలనుకున్నాను, కానీ నేను రన్నర్గా నిలిచానంటూ నిజంగా తనూజ భావోద్వేగానికి లోనైనటువంటి నేపథ్యంలో ఆవిడికి మద్దతిస్తూ చాలామంది నెటిజన్లు అయితే నిజంగా చాలా కమెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. దాని ప్రకారం చూసుకున్నట్లయితే తనూజ పేరు తనూజ పుట్టస్వామి అని ఉంటుంది. ఆ పుట్టస్వామి ఎవరో కాదు, నా తండ్రి పేరే. నేను చనిపోయేంత వరకు నా పేరులో నా తండ్రి పేరును కూడా కలుపుకొని బ్రతకాలనుకున్నాను. నా తండ్రి అంటే నాకు అంత గౌరవం, ప్రేమ, ఆయన అంటే నాకు అంత ఇష్టం అంటూ తనూజ నిజంగా భావోద్వేగానికి లోనయ్యారు. భావోద్వేగం లోనైనటువంటి సందర్భంలో అది చూసినటువంటి కొంతమంది కూడా కంటతడి పెట్టుకున్నారు. నిజంగా ఆ విజువల్స్ అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. కాపీరైట్ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఆ విజువల్స్ని చూపించడం లేదు. కానీ నిజంగా బిగ్ బాస్ బజ్లో తనూజ ప్రోమో చూసిన తర్వాత చాలామంది, అంటే ఆవిడ్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, ఆవిడికి ఓట్ చేసిన వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒకంత అంటే కంటతడి పెట్టుకునేటువంటి పరిస్థితి ఎదురైందంటూ కొంతమంది వారి అభిప్రాయాలని, అనుభవాలను అయితే సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఉన్నారు. అసలు బిగ్ బాస్ సీజన్ 9లో ఎట్టి పరిస్థితుల్లో తనూజ గెలవడం ఖాయమని చాలామంది భావించారు. ఎందుకంటే గతంలో బిగ్ బాస్ 8 సీజన్లలో కూడా మహిళలు గెలిచినటువంటి దాఖలాలు లేవు. 8 సీజన్లోనూ పురుషులే సత్తా చాటి విన్నర్లుగా నిలిచారు. ఈ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో తన ఆట తీరుతో సత్తా చాటుతున్నటువంటి తనూజ గెలిచేటువంటి అవకాశం ఉందని చాలామంది భావించారు. అయితే అనూహ్యంగా చివరి వారాల్లో తనూజ ఆట తీరు కాస్త మందగించిందని, దానివల్ల తనూజ వెనకబడిందని, కళ్యాణ్ పడాల తనూజని దాటి ముందుకు వెళ్ళగలిగాడంటూ రకరకాల వార్తలు అయితే వచ్చాయి. ఏమైనప్పటికీ తనూజని ఫాలో అవుతున్నటువంటి కొంతమంది ఆమె అభిమానులు మాత్రం నిజంగా ఈ ప్రోమో చూసిన తర్వాత బిగ్ బాస్ బజ్లో శివాజీ గారు అడిగినటువంటి ప్రశ్నలకు తనూజ సమాధానం చెప్తూ భావోద్వేగానికి లోనైనటువంటి సందర్భంలో వారు కూడా కంటతడి పెట్టుకునేటువంటి పరిస్థితి ఎదురైందంటూ వారి అనుభవాలను వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగా తాను అంటే బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినప్పటికీ బిగ్ బాస్లో వీక్షకుల మనసు గెలిచిందన్నట్లు చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆమె ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఆవిడికి పాఠాన్ని నేర్పినట్లుగా, అలాగే బిగ్ బాస్ హౌస్లో తాను రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులతో అక్కడ ఉండడం వల్ల తాను జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే అంటే మన జీవితం బాగుంటుంది అనేది ప్రతి ఒక్కటి నేర్చుకున్నట్లుగా బిగ్ బాస్ హౌస్ తనకి స్ట్రెంగ్త్ ఇచ్చినట్లుగా ఆవిడ ఈ ఇంటర్వ్యూలో భాగంగా అయితే చెప్పారు. సో తనూజ పుట్టస్వామి
అనే పేరులోనే పుట్టస్వామి అంటే తన తండ్రి పేరు. అందరూ తన ఇంటి పేరు అనుకుంటున్నారని, కానీ అది తన తండ్రి పేరని, తనకి తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ పేరుని తన పేరుగా అంటే తన తండ్రిని కూడా తన పేరులో జత చేసుకున్నట్లుగా తనూజ అయితే ఈ బిగ్ బాస్ బాస్ కార్యక్రమంలో భాగంగా శివాజీ గారికి అయితే చెప్పారు. నిజంగా చాలా ఎమోషనల్గా అయితే ఉంది. ఈ బిగ్ బాస్ బాస్ కార్యక్రమం చూసిన వాళ్ళైతే నిజంగా తనూజ ప్రోమో చూసిన తర్వాత చాలామంది భావోద్వేగానికి లోనయ్యారు. అంటే కష్టపడి ఇంట్లో వాళ్ళను ఒప్పించి వాళ్ళ తండ్రి ఒప్పుకోకపోయినా తాను నటన మీద ఉన్నటువంటి ఆసక్తితో ఇక్కడికి వచ్చినట్లుగా చెప్పారు. అలాగే తాను నటనా వృత్తిలో ఉన్నప్పటికీ తన వ్యక్తిత్వం మాత్రం మారదు అంటూ కుండ బద్దలు కొట్టి తనూజ చెప్పారు. అంటే తన తండ్రి కూడా తన మీద ఉన్నటువంటి ప్రేమతో ఎక్కడ తన బంధువులు లేదా సమాజం ఆ వృత్తిలోకి వెళ్ళిన వారిని చిన్న చూపు చూస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే తనను నటన పరంగా వద్దు అన్నట్లుగా తన తండ్రి తనుజ అయితే అంటే ఆ అర్థం వచ్చేలాగా చెప్పుకుంటూ వచ్చారు. నానా నేను నటన వైపు వెళ్తున్నా కానీ నా వ్యక్తిత్వం మారదు, నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఎవరు మీ దగ్గరికి వచ్చి మాట్లాడరు, నేను అటువంటి పరిస్థితిని కల్పించను అంటూ తనుజ చాలా ఎమోషనల్గా అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.